హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా సింపుల్గా చేసుకునే చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందామండి. దీనికోసం ముందుగా ఒక అర లీటర్ పాలు అయితే ఒక ప్యాన్లోకి తీసుకుని వేడి చేసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఈ పాలు ఇలా పాన్లో పోసుకున్న తర్వాత కొంచెం ఇలా మరగనివ్వండి. పాలు చక్కగా మరగాలండి, పచ్చివాసన అన్నది ఉండకూడదు. పాలు మాత్రం బాగా మరగనివ్వాలి. చూసారా, పైన ఇలా మేగడ కట్టింది. ఈ టైంలో మనం ఒక చిన్న కప్పుడు ఇంట్లో ఉంటే మేగడ వేసుకోండి. దీని బదులు ఫ్రెష్ క్రీమ్ అయితే కనుక, బయట కొన్న ఫ్రెష్ క్రీమ్ అయితే కనుక మిక్సీ చేసేటప్పుడు యాడ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉన్న మేగడ అయితే కనుక ఈ టైంలోనే కలుపుకోవాలండి. తర్వాత మిక్సీ చేసుకునేటప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. నేనైతే కనుక ముందుగానే ఇలాగా పాలు మరిగిన తర్వాత ఒకప్పుడు ఫ్రెష్ క్రీమ్ అయితే పాల మీద మేగడ యాడ్ చేస్తున్నానండి. ఇది మొత్తం పలుకులేం లేకుండా మొత్తం కరిగిపోవాలి. ఇంతలో మనం ఒక కప్పు తీసుకుని ఆ కప్పులో ఒక 3-4 స్పూన్లు మిల్క్ పౌడర్ అయితే వేసుకుందామండి. మిల్క్ పౌడర్ తర్వాత 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ కూడా ఇదే బౌల్లో వేసుకుందాము. ఇవి వేయటం వల్ల క్రీమీగా ఉంటుందండి ఐస్ క్రీము. తర్వాత ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసుకుంటున్నాము. కోకో పౌడర్ అన్నది మీరు తినే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి, ఎక్కువ తక్కువలు అన్నది. నేనైతే ఒక 2 స్పూన్లు కోకో పౌడర్ వేసాను. తర్వాత దీన్ని పాలతో చక్కగా ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలండి. కొంచెం కూడా ఉండలు లేకుండా మొత్తం కలుపుకున్న తర్వాత ఇదిగోనండి, ఈ మేగడ కూడా ఈ పాలల్లో మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం కలుపుకున్న ఈ కోకో పౌడరు, మిల్క్ పౌడరు మిశ్రమాన్ని మొత్తం కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ ఉంది కదా, కార్న్ ఫ్లోర్ తొందరగా ఉండగట్టేస్తుందండి. అందుకని చాలా స్లోగా మొత్తం కలుపుకుంటూ ఉండాలండి. ఏమాత్రం మధ్యలో ఆపినా సరే కార్న్ ఫ్లోర్ ఉండగట్టేస్తే టేస్ట్ మారిపోతుంది. ఉండలు కట్టకుండా ఈ పాలల్లో మొత్తం ఈ కార్న్ ఫ్లోర్, చాక్లెట్ పౌడర్ మొత్తం కరిగిపోయేలాగా కొంచెం చిక్కబడేంత వరకు ఒక 2-3 నిమిషాలు ఇలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి చిన్న చిన్న వీడియోస్ మరి ఎక్కువ చేసుకుందాము. ఈ టైంలోనే మొత్తం కరిగిపోయింది కదండి. ఈ టైంలోనే మన స్వీట్కి తగినంత పంచదార కూడా యాడ్ చేసుకుందాము. మరి తీపి ఎక్కువ వేయకండి, తీపి ఎక్కువ వేస్తే టేస్ట్ బాగోదు. ఐస్ క్రీమ్లో సమానంగా ఉంటేనే తీపి బాగుంటుందండి. ఈ పంచదార కూడా మొత్తం కలిసిపోయిన తర్వాత, కరిగిపోయిన తర్వాత కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకుని మనకి కన్సిస్టెన్సీ తెలుస్తుంది. కొంచెం ఇలా చిక్కబడిన తర్వాత గ్యాస్ని అయితే ఆఫ్ చేసుకుందాము. ఇదిగోనండి, కొంచెం చిక్కబడింది కదా ఇందాకటి మీద. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మొత్తం దీన్ని చల్లారనిద్దామండి. దీన్ని అలా ఓపెన్గా వదిలేయకూడదండి. ఓపెన్గా వదిలేస్తే పైన తొరకలాగా కట్టేసి కొంచెం గ్రీజీగా అవుతుంది. అందుకని కంపల్సరీ ఇలా మూత వేసుకుని నార్మల్ టెంపరేచర్లో కూల్ అవనివ్వండి. అప్పుడైతే మొత్తం మనం వేసిన మేగడది కూడా దీనికి పట్టి మంచి క్రీమీగా అవుతుంది. ఇదిగోనండి, ఒక 10 నిమిషాలకి నార్మల్గా మనం చల్లారి పెట్టాం కదా, ఆ చల్లారిందంతా కూడా ఇలా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ దగ్గర స్లింగ్ కవర్ అంటారు కదా, పాలిథిన్ కవర్ లాంటిది ఉంటుంది కదా, ఆ కవర్ కానీ లేకపోతే అల్యూమినియం ఫాయిల్ కానీ లేకపోతే క్లింగ్ ఫిలిం కానీ ఇలా కవర్ చేశారనుకోండి, పైన ఐస్ క్రీమ్ పైన ఐస్ కట్టకుండా ఉంటుందండి. లేదు మీ దగ్గర ఏదన్నా కవర్ ఉన్నా సరే ఇలా కవర్ చేసుకుని ఒక 2 అవర్స్ అయితే కనుక ఫ్రిడ్జ్లో పెట్టేయండి. ఒక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, ఒక 2 గంటల తర్వాత కొంచెం గట్టి పెరుగులాగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా కొంచెం గట్టి పెరుగులాగా ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలండి. కంటిన్యూగా మిక్సీ చేయకండి, పల్స్ మోడ్లో ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ మొత్తం కలిసేలాగా మంచి క్రీమీగా వచ్చేలాగా మిక్సీ చేసుకోండి. ఇదిగోండి, మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడైతే మిక్సీ చేసుకున్న తర్వాత మనకి చూసారా ఇలా నొరగలాగా ఎలా వచ్చిందో, ఇలా నొరగలా వస్తే మనం వేసిన క్వాంటిటీ అన్నీ బాగా సరిపోయినట్టు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇదే బౌల్లోకి వేసేసుకుందాము.
అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుందండి. చూసారు కదండి ఎంత క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి. మనం మిల్క్ పౌడర్ అవన్నీ యాడ్ చేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. సమ్మర్ కదండి, పిల్లలు ఐస్ క్రీమ్ అది అడుగుతూ ఉంటారు. ఇలా చేసి పెట్టారనుకోండి వాళ్ళు సంతోషపడతారు. పైనుంచి చక్కగా ఇలాగా చాక్లెట్ చిప్స్ కూడా వేస్తున్నాను. ఇది మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇలా చాక్లెట్ చిప్స్ కూడా వేసేసిన తర్వాత నైట్ అంతా కూడా ఇలా మళ్ళీ క్లింగ్ ఫిల్మ్ కవర్ చేసేసుకుని ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదంటే కనీసం 6-7 గంటలైనా ఉండాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. అప్పుడైతేనే చక్కగా గట్టిగా అవుతుంది. చాలా సులువుగా చాలా ఈజీగా చేసుకునే ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇదిగోనండి, తెల్లారి నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా, చూసారా ఎంత గట్టిగా అయిందో. కవర్ కూడా అంటుకుపోయిందండి దానికి. చాలా గట్టిగా అయిందండి, చాలా బాగా వచ్చింది నాకైతే. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. మనకు ఐస్ క్రీమ్ అంటే కొంచెం తొందర ఎక్కువ కదండి. తీసిన వెంటనే స్కూపర్తో తీసేద్దాం అనుకుంటే అదేమో రావట్లేదు. ఒక చేతితో తీస్తున్నాను కదా, అస్సలు రాలేదండి. అందుకే ఆఫ్ చేసి 2 చేతులతో తీసాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత క్రీమీగా ఎంత బాగా వచ్చిందో. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సమ్మర్లో మీకోసం చాక్లెట్ ఐస్ క్రీమ్.